సంపన్నుండురుగానలేడు తనువున్ సంసారమున్నం హింసింపంజూచు దరిద్రుడెత్తువడి శుష్కీభూతుడై చిక్కి హింసింపండన్నిలా ఆత్మపుంసములుగా జింతించు అట్లౌట దత్సంపన్నాంధుల కంచనంబు వినుమే దారిద్ర్యము హింపగన్ అని గీతంబు వాడి తన మనంబున కలవాని సుతుల మనుచును కలకంఠులతోడ కూడి కానరు పరులన్ కలలోనైనను వీరికి గల క్రొవ్వడగించి బుధుల గలుపుటయుపు గోపయ్య రేపు పొద్దున్నే వచ్చి పైకి తీసుకెళ్ళమన్నాను. ఈ కన్నాలకు లేవంటి నాన్న. పైకి తెచ్చా బావా. కూర్చోరాయ్ బావా. నారాయణ ఏదో కుర్రాడు దుడుగ్గా మాట్లాడుంటాడు. అదంతా నువ్వు మనసులో పెట్టుకోక బావా. దీంతో నువ్వు ఇచ్చిన ధన రుణం తీరుతుంది కానీ నువ్వు చూపిన దయారుణం తీరదు. అది ఎప్పుడు తీరుతుందో. వస్తా బావా. ఏంటి పంతులు గారు, దయారుణం అంట ఏందో? దయారుణం తీరుస్తాట. ఇంకా ముందు ఈ రుణం ఎలా తీర్చాడు పంతులు? ఏదో పొలం తాకట్టు పెట్టి ఉంటాడు. దాంది ఉంది. ఈ ఏడు పంట బాగానే పండింది. చేసిన రుణం సగానికి పైగానే తీరిపోవచ్చు. నాకు చెప్తావేందయ్యా నువ్వు? చేలో పంట ఏటో తెలియదు, ఇల్లు చేరేదాకా ఏ నమ్మకం అంట. చారకేమవుతుందిరా, 2 రోజుల్లో కొయ్యబోతుంటే. ఇంతలో పురుగులు పడతాయా, మిడతలు కొడతాయా? ఏమో, పురుగులే పడతాయో మనుషులే కొడతారో ఎవరు చూశారు? పంతులకి వ్యవహారాలన్నీ ఏం తెలుసు బాబు, కొత్త సత్కాయలు మడి. చూడు బాబు, ఊటి దాకా వచ్చిన పంట ఇంటికి చేరేదాకా కాస్త కనిపెట్టుకుని ఉంటే ఎందుకైనా మంచిది. ఏమిటండి ఇంత విడ్డూరుగా మాట్లాడతారు? పంట ఎక్కడికి పోతుంది? ఇన్నాళ్ళు కాపరాలు కాచామా ఏమిటి? ఏదో పెద్దవాడిని చెబుతున్నానుగా. ఎందుకు చెబుతున్నాను కాస్త ఆలోచించు. 4 రోజులు పొలాన పడుకుంటే అరిగిపోతావా?
ఏమో శాంతమ్మ గారు చింతకాయ పచ్చడి పెట్టమ్మా. ఏమే ఇవాళ చింతకాయ పత్రం మీదకి పోయింది నీ మనసు? నోరు తలచెడింది బాబు. ఏడకమ్మా బాబు మునికాడ మీద ఉన్నాడు. ఆయన ఈ మధ్య రాత్రులు గస్తీ తిరుగుతున్నారు లేవే. ఏ బజార్ను బాబు? బావే బజేది ముందు పెట్టవే. యాంత శాంతమా నువ్వు? ఆయన అట్ట వదిలిపెడితే ఎట్ట కొంగులు కట్టేసుకోవాలి కానీ పచ్చడి. ఏమిటిరా? ఏమిటిది? చెప్పను బాబు, మీ ఉప్పు తిన్న ప్రాణం. తిడతా ఉంటే ఇంట ఊరుకోలేకపోయాను. పొద్దుట్లేసి నేల మంచిది కాదు. ఆవిడ ముఖం చూశాను, ఏమారు ఉండిపోయాను. లేకపోతే ఆ ఎదవ చేత దెబ్బతినేవాడినా పాతి పెట్టేవాడిని. ఎవడరా వాడు? చెప్పు. ఇంకెవడు బాబు? ఆడే, ఆ నారాయణ గాడే. ఆ డబ్బు వసూలు చేసిన కాడి నుంచి దాసుపాములాగా పగబట్టాడు. ఇంత మొగాడయ్యాడా వీడు? వాడి కోరలు తీయిస్తాం. నువ్వే బయటికెళ్ళి నారాయణ కొట్టి బయట వెతికెళ్ళాడని కేకలు పెట్టు. పై వ్యవహారం నేను చూసుకుంటాను. లే. బాబు చెంగ బాబు చంపించాడు. నారాయణ చంపించాడు బాబు. పులేబా ఎంకే మావు చంపించాడు. నన్ను చంపించాడు. దెబ్బెత్తు పారిపోయాడు. ఏంట్రా ఏంట్రా ఏం జరిగిందిరా? ఇంకేముంది బాబు, నారాయణ తల పగలగొట్టి డబ్బెత్తు పారిపోయాడు బాబు. అబ్బా తలడిపోయింది బాబు. చెంగయ్య బాబు చూస్తున్నాడు కాబట్టి సరిపోయింది, లేకుంటే నేనే కాజేసాను అనుకునేవాడు. తలడిపోతుంది బాబు. ఇంత పచ్చికలే ఇంత అయితే ఇంకా ఈ ఊళ్ళో ఉండటానికి వీలేనా? తెల్లారి సామున పాలెం పోయి సుబ్బరాయుడికి డబ్బిచ్చిరారా అని 1000 రూపాయలు పంపుతున్నాను. గేటు దాటాడో లేదో, ఎక్కడి నుంచో గద్దలతో వచ్చి తన్నుకుపోయాడు. ఇక చెంగయ్యనా అంత చెవులు తెక్కుతుంది. పోయి పోలీసు రిపోర్ట్ చూద్దాం వాడి సత్తా మన సత్తా.
నారాయణ వచ్చాడా? సంధ్యవేళ వెళ్ళాడు, ఇంకా రాలేదు నాన్న. ఏరా నారాయణ, నువ్వు రంగని కొట్టి డబ్బెత్తికెళ్ళావంటనే. ఎవరంటున్నారా మాట? చంగయ్య చెబుతున్నాడు, తను చూశాడంటగా. ఏంట్రా ఇది? ఇదంతా చంగయ్య ఆడే నాటకంలాగా ఉంది. నారాయణ ఏమిటి రంగన్ని కొట్టి డబ్బెత్తికెళ్ళటం ఏమిటి? ఇవన్నీ నమ్మే మాటలేనంటావా? ఇదంతా చూస్తే మన తగాదాలు వీళ్ళని చాలా దూరం తీసుకెళ్ళేట్టుంది. ఆఖరికి ఇట్లా దిగారు సాధింపులకు. వాళ్ళు ఏదైనా చేస్తారు. అనండి చూద్దాం, పోలీసులు మాత్రం ఎట్లా నమ్ముతారు? వాళ్ళు సాక్ష్యాన్ని బట్టి చేస్తారు. చెంగయ్య స్వయంగా చూచానని చెప్తున్నాడుగా, మొదటి సాక్ష్యం అయ్యి